హాయ్ హలో అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై కలువాస్ కిచెన్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట అండి గోంగూర పచ్చడి అండి. ఇది తెల్లగోగాకండి, తెల్లగోగా పచ్చడి అండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి 4 గోంగూర కట్టలండి ఇవి. అలాగే దీంట్లో కావాల్సిన పదార్థాలండి, ఇవి ఒక 200 గ్రాముల దాకా పచ్చిమిరపకాయలండి. ఇది కారం బట్టి మీరు ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా ఆనియన్స్ అండి, సన్నగా స్లైసు. తర్వాత ఒక 3 టమాటాలు అండి ఇవి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో 4 స్పూన్లు నూనె వేసుకోవాలండి. నూనె కొద్దిగా వేడెక్కినాక మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ గోవాకు వేసుకుందామండి. కొద్దిగా వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోగాకు కొద్దిగా మగ్గనివ్వాలండి, అంటే కొద్దిగా ఉడకనివ్వాలండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుతూ ఉంటే త్వరగా మగ్గుతుందండి. ఇది కొద్దిగా మగ్గిందండి. ఈ పొజిషన్లోనే మనం ఇందాక తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఆనియన్స్ మాత్రం లాస్ట్ వేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టుకుందామండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు బాగా గోంగూర బాగా ఉడికిందండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా రాళ్ళు ఉప్పు అండి, అదే గల్లుప్పు అండి, కొద్దిగా వేసుకుందామండి. ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా చల్లారిద్దామండి. పొయ్యి ఆపేసి కొద్దిగా చల్లారించి తర్వాత మిక్సీ పట్టుకుందామండి. అండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడి మిక్సీ పట్టుకున్నామండి. ఇది మీరు తాలింపు అయినా పెట్టుకోవచ్చు, ఆవాల తాలింపు, లేదంటే అలాగైనా తినేయచ్చండి. ఇందులో కొద్దిగా ఆనియన్స్ అండి, సన్నగా తరిగిన ఆనియన్స్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి.